అందించడానికి సిగ్గుగా కృష్ణా డెల్టా ఆయకట్టు రైతుల సాగు నీరు ఆదుకోవాలి అన్నదాతలను ఒట్లూరు ఆయకట్టు రైతులకు సాగునీరు ఒట్లూరు ఆయకట్టు రైతులకు సాగునీరు ఒట్లూరు ఆయకట్టు రైతులకు సాగునీరు ఒట్లూరు ఆయకట్టు రైతులకు సాగునీరు ఆదుకోవాలి అన్నదాతలను 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 సాగునీరిచ్చే అన్నదాతలను సాగునీరిచ్చే అన్నదాతలను సాగునీరిచ్చే అన్నదాతలను ఒట్లూరు ఆయకట్టు రైతులు సాగునీరు 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 కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు ఆదుకోవాలి అన్నదాతలను 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 సాగునీరిచ్చే అన్నదాతలు సాగునీరు కృష్ణా డెల్టా రైతులు సాగునీరు అన్నదాతలు సాగునీరు అన్నదాతలు సాగునీరు కృష్ణా డెల్టా రైతులు సాగునీరు కృష్ణా డెల్టా రైతులు సాగునీరు ఒట్లూరు రైతులు సాగునీరు ఒట్లూరు ఆయకట్టు రైతులు సాగునీరు ఒట్లూరు ఆయకట్టు రైతులు సాగునీరు ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను రైతులకు సాగునీరు రైతులకు సాగునీరు కృష్ణ సార్ అన్నదాతలను నాకు ఇక్కడ ట్రబుల్ ఉందా రైతు దగ్గర అని చెప్పి రైతు తెలియజేస్తే ఏ గడితో మేము మాట్లాడతాం. అదే చెప్తున్నాను. పెన్ ఉందా? వెళ్ళిపోతానండి. రామ్మోహన్ రావు గారు పెన్ ఉందా? నీ నెంబర్ మాకు ఇవ్వాలి. నెంబర్ అవును సార్ నేనే సార్ లస్కర్ అవును సార్ మేమంటలా మేము అది ఈస్టర్ కాలం ఉంది. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదపాడు మండలం ఒట్లూరు ఆయకట్టు పరిధిలో దాదాపు 2000 ఎకరాలకు పైగా ఇవాళ నారుమళ్ళు నారు ఎదిగిపోయి నాటేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ భూములన్నీ చూస్తే మొత్తాన్ని కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే నాట్లు వేసుకోవడానికి దమ్ము చేసుకోవడానికి చుక్క నీరు లేక ఇక్కడ అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. అయితే అక్కడ కృష్ణానదిలో కానీ గోదావరి నదిలో కానీ సమృద్ధిగా నీరు ఉన్నది. పట్టిసీమ ద్వారా కూడా నీళ్లు తోడుతూ ఉన్నారు. అయినా సరే కృష్ణా డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న పెదపాడు మండల ఆయకట్టులో దాదాపు వేలాది ఎకరాల్లో ఇవాళ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఎప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా సరే ఇవాళ అధికారులు ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల ఇవాళ నీరు అందక రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. తమ్మిలేరులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ వస్తే ఏలూరు మురిగిపోతుందనే పేరుతోటి ఇవాళ పైనుంచి కృష్ణా నుంచి వచ్చే వాటర్ని రానివ్వకుండా చేయడం వల్ల ఇవాళ కృష్ణా డెల్టా భూములకి నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పెట్టుబడి నారుమళ్ళు వేస్తున్న రైతులు ఇవాళ దిక్కుతో స్థితులు అల్లాడిపోతూ ఉన్నారు. పంట ఆలస్యం అయితేనేమో మళ్ళీ పంట కోత దశలో మళ్ళీ తుఫాన్లు వచ్చి దొరికిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు శివారు ప్రాంతానికి సాగునీరు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఇవాళ జలవనరుల శాఖ అధికారులు ఇవాళ దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ రైతులకు నీళ్లు అందక నాట్లేయడానికి అవకాశం లేక ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోహ స్థితిలో ఉంటే కనీసం ఇక్కడ రైతు యొక్క సమస్యను పట్టించుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకి సాగునీరు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ కాలువలు పూడిపోయి ఉంటే అట్లాగే పంట బోధులు పూడిపోయి ఉంటే వాటిని బాగు చేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వాందే. కాబట్టి కాలువలను బాగు చేసి అట్లాగే ఇవాళ డెల్టా ఆధునీకరణ పనులు చేసి ఇవాళ శివారు ప్రాంత భూములకు కూడా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీరు ఇవ్వకపోతే అవసరమైతే రైతులు రోడ్డెక్కి ఆందోళన కూడా చేస్తారని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేపు మీకోసం కార్యక్రమంలో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్య మీద వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ రైతులుగా మేము భావించడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు ఇచ్చి ఇవాళ నాట్లు వేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులు మేము హెచ్చరిస్తా ఉన్నాం. కిసాన్ సెల్ కాంగ్రెస్ రాజనాల రామ్మోహన్ రావు ఇవాళ రైతులు మరి ఇంత పెద్ద వర్షం వచ్చి నీరు ఫుల్లుగా ఉంటే కూడా
గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి చేసినటువంటి నిర్లక్ష్యం వలన, ఎందుకంటే కెనాల్స్ వాటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి చేసి ఇక్కడ ఇందాక రైతులు చెప్తున్నారు, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నీరు ఉంటే మరి అటు తమ్మిలేరు చూసుకున్నా ఇటు కృష్ణా నుంచి నీరు రానివ్వకోకుండా మరి ఆపేసి ఈ తమ్మిలేరు నీరు ఊళ్ళోకి వచ్చేస్తుంది, ఊరు మునిగిపోతుందని చెప్పి రైతులు మనకి వెన్నుముకైనటువంటి రైతులకి దెబ్బతీసే విధంగా ఇలా నీళ్లు రాకుండా చేయటాన్ని దీన్ని చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి లస్కర్ కావచ్చు వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో మనం ఎంత వరకు గేట్లు తీయాలి, ఆ నీళ్లు వదలాలి అనేది అసలు అవగాహన లేకుండా నీళ్లు వదలుకోకుండా ఈ విధంగా మరి రైతులందరినీ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైతుల గురించి దృష్టిలో పెట్టిన రైతులకి న్యాయం చేసిన ఇప్పటికైనా వెంటనే అన్నదాతలు క్షేమంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతోటి మనం ప్రయాణం చేయాలి. ఇవాళ రైతులందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఆక్రందన చెందుతూ ఇలా ఊడుపులు ఇంకా మాకు నెల దాటిపోయిందండి, ఇవాళ కూడా మేము ఊడ్చుకోలేని స్థితిలో ఉన్నాం. నిన్నటి నుంచి కొంచెం ఏదో నీరు ఇటువైపు వచ్చింది, కానీ తమ్మిలేరు నీరు అది కూడా కృష్ణా నీరు వీళ్ళు ఆధారపడి ఈ కృష్ణా డెల్టా మీద ఆధారపడినటువంటి వీళ్ళందరికీ దెబ్బతీసే విధంగా మరి వృధాగా అయితే సముద్రంలోకి కొల్లేరులోకి వదులుతున్నారు తప్ప మరి ఇక్కడికి ఈ రైతుల గురించి ఆలోచన లేదంటే ఇరిగేషన్ మీద అవగాహన లేకపోవడం, రైతుల మీద శ్రద్ధ లేకపోవటాన్ని ఈ నిర్లక్ష్య ధోరణి ఇప్పటికైనా గతంలో జగన్ ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళకు ప్రభుత్వం మరి వీళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకుని వెంటనే ఈ ఒట్లూరు ఆయకట్టు రైతులు సుమారు 3-4 వేల ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళ ఆవేదన అర్థం చేసిన వెంటనే నీరు వదలవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఊడ్చుకుంటాకి సహకరించమని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.